మహిమ రూపముగా మారి యాషువతో నుందును నేను, యాషువతో నుందును. మహిమ రూపముగా మారి యాషువతో నుందును నేను, యాషువతో నుందును. మాటి గోడరమెల్లప్పుడు బలహీనమై నశించునది. మాటి గోడరమెల్లప్పుడు బలహీనమై నశించునది. చేతులతో చేయబడని, చేతులతో చేయబడని నిత్య మహిమలో జీవించేదను, నిత్య మహిమలో జీవించేదను. గ్లోరీ. మహిమ రూపముగా మారి యాషువతో నుందును నేను, యాషువతో నుందును. సొమ్మసిల్లేని మనుష్యుడు శోధనలో బలమునుంది. సొమ్మసిల్లేని మనుష్యుడు శోధనలో బలమునుంది. ఆదరించెడి ఆదరణకర్త, ఆదరించెడి ఆదరణకర్త ఆత్మనాలో నివసించెను, ఆత్మనాలో నివసించెను. మహిమ రూపముగా మారి యాషువతో నుందును నేను, యాషువతో నుందును. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనము కీర్తన గ్రంథము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాల వేళలో అబద్ధ సాక్షులు అనే వర్తమానము మనం నేర్చుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీగా, యావే నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తయగు నా ఎలోహిం. నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యావే నన్ను చేరదీయును. యావే నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగొక్కువారును నా మీదకు లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యావే దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యావే కొరకు కనిపెట్టుకొని ఇండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యావే కొరకు కనిపెట్టుకొని ఇండుము. ఆయన నామమున హల్లెలూయా. చూడండి, సజీవుల దేశముని నేను యావే దయను పొందుదునను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. చూడండి,
ఒక నమ్మకం. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీగా యావే, నీ సన్నిధిని నేను వెదకుదునని నా హృదయము నీతో అనెను. చూడండి, పెదవులతో మాట్లాడడం కాదు కానీ హృదయముతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు బైబిల్ ఏం చెప్తుందంటే, వారు పెదవులతో నన్ను స్తుతించుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నా సన్నిధిని వెదకడని నీవు సెలవీగా, నా సన్నిధిని మీరు వెదకండి. ఆయన సన్నిధికి మనం చేరి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన వెదకాలి. బైబిల్ వాక్యం ఏం చెప్తుందనండి, వెదకుడి మీకు దొరుకును. వెతుకుతే ఆయన వాగ్దానం చేశాడు మీకు దొరుకుతుందని. ఆయన దొరుకుతుందని చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి? వెదకాలి. వెతకడం అని అంటే ప్రార్థించడమే. వెతకడం అంటే ఏమి చెప్పండి? ప్రార్థించడమే. అందుకు ఆయన అంటున్నాడు, నా రాజ్యమును నా నీతిని. చూడండి, మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం మీరు చదవండి అమ్మా. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు చూడండి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. నాయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా అని ఈ యొక్క ప్రాణము గురించి నేను, ఏమి ధరించుకుందుమా అని శరీరము గురించి నేను మీరు విచారించుకుడి. అన్ని జనులైనట్లయితే వాళ్ళు ఏం చేస్తారనంటే, ఏం తిందామా, ఏమి త్రాగుతామా, ఎలా జీవిస్తామా, ఎలా బ్రతుకుతామా అని అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్ని జనులు. అయితే మీరు ఆత్మ సంబంధులు, వాళ్ళ శరీర సంబంధులు కాబట్టి, లోక సంబంధులు కాబట్టి, వాళ్ళు ఈ శరీరానుసారులు కాబట్టి ఈ ప్రాణాన్ని గురించి, ఈ శరీరం గురించి వాళ్ళు చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, వాటి గురించి మీరు విచారించవద్దు, ఆలోచించవద్దు, చింతించవద్దు అన్యులలాగా ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం శరీర సంబంధం కాదు. రాబోయే ఆ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు, అనగా 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళినప్పుడు అక్కడ చింతించడము కానీ, అనగా ఈ యొక్క శరీరము గురించి కానీ, ప్రాణము గురించి కానీ చింతించడం అక్కడ ఉండదు. అందుకనే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదని చెప్పాడు ఆయన. అక్కడ ఇలాగా లోక సంబంధమైన వాటి గురించి, ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఎలాగా, ఇంట్లో ఏమీ లేవే, దానికేమీ లేవే, దీనికేమీ లేవే, ఎలాగా, ఏమిటా, ఏ పని దొరకలేదే, ఏ పని లేదే, ఏ విధంగా నేను తింటానా, ఏ విధంగా నేను బ్రతుకుతానా, ఎలాగా, ఏ ఉద్యోగం లేదే, ఏ సద్యోగం లేదే, ఏమీ లేదే, ఎలా బ్రతుకుతాను, నాకు ఏం పొలాలు లేవే, ఆస్తులు లేవే, బిల్డింగులు లేవే, అవి లేవే, ఇవి లేవే, ఏమండి నేను ఎలా బ్రతుకుతాను, నాకు ఆదాయం ఎలా వస్తుంది, నాకు ఆదాయం లేదే, ఎలా బ్రతుకుతాను, మా ఆయన చూస్తే పని లేదు, నాకు చూస్తే పని లేదు, లేకపోతే పిల్లలకు చూస్తే పని లేదు, ఎవరు చూసినా ఏ పని లేదు, ఏ విధంగా నేను బ్రతుకుతాను, ఏమి తింటాను, ఎలా బ్రతుకుతాను, ఏమిటి, ఈ శరీరము గురించి, ప్రాణమును గురించి మీరు చింతింపకుడి అని చెప్పాడు ఆయన. చింతించొద్దని చెప్పాడు కాబట్టి నువ్వు చింతించకుండా ఉండాల్సిందే, ఆయన మాట వినాల్సిందే. ఆయన మాటకు నువ్వేం చేయాలి చెప్పండి? లోబడాల్సిందే. ఆయన చింతించొద్దు అన్నాడు అనుకోండి, చింతించు. మరి ఏం చేయాలి అని అంటే ఆయన ఏం చెప్పాడనండి, నా రాజ్యమును వెతకండి అని చెప్పాడు. నా రాజ్యమును వెతకండి, ఆ రాజ్యము గురించి మీరు ప్రార్థన చేయండి, ఆ రాజ్యమును వెతకండి. ఎప్పుడు వస్తుందా ఆ రాజ్యమని, అది మీకు దొరుకుతుంది, వెతకండి మీకు దొరుకునని చెప్పాడు ఆయన.
అది దొరుకుతుంది, మీరు వెతకండి. కాబట్టి నాయన నాకు ఆ రాజ్యాన్ని దయచేయి నాయన, ఆ రాజ్యాన్ని దయచేయి నాయన అని ఎవరైతే వెతుకుతుంటారో, ఎవరైతే ప్రార్థిస్తుంటారో వారి కోసమే ఆయన తన రాజ్యముతో క్రిందకు దిగించారు. ఆయన యెరూషలేము, అదే యెరూషలేముతో క్రిందకు వచ్చాడు. నూతన యెరూషలేము. ఇప్పుడున్న యెరూషలేము నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము లేని యెరూషలేము. ఇప్పుడున్న యెరూషలేము అది ఆగరవలే ఉంది. పైన యెరూషలేము ఇప్పుడు మన మధ్యకు వచ్చినటువంటి యెరూషలేము నీతి సమాధానము పరిశుద్ధాత్మేంద్ర ఆనందంతో కూడినటువంటి యెరూషలేము. అందుచేత ఇప్పుడు నువ్వు దేన్ని వెతుకుతుండాలంటే ఆ రాజ్యమును వెతకాలి, ప్రార్థించాలి. అప్పుడు నీకు ఇదేమైంది చెప్పండి, దొరికింది. కాబట్టి దీనికి ఇప్పుడు నువ్వు ప్రవేశించాలి. దీనిలోనికి ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆ రాజ్యము వెతికినప్పుడు ఆయన నీతో ఈ యొక్క తెల్లవారుజామున ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అప్పుడు నువ్వు ఈ రాజ్యంలోనే ప్రవేశిస్తావు, ఈ వాక్యంలోనే ప్రవేశిస్తావు. వాక్యమే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఇచ్చేది. ఎప్పుడైతే దీనిలో ప్రవేశిస్తావో అప్పుడు, ఎందుకంటే రాబోయేటువంటి రాజ్యంలో ఇదే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉంటారు తప్ప, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారు తప్ప ఐక్య విచారాలతో ఉండరు, లోక సంబంధ విచారాలతో ఉండరు. కాబట్టి ఎప్పుడైతే ఈ నీతిని సమాధానాన్ని వెతుకుతూ ఉంటావు, నాయనా నాకు ఈ యొక్క నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన రాజ్యం నాకు దొరికింది, ఇది నాకు దయచేయి నాయన అని చెప్పి నాకు ఇది నాకు కావాలి నాయన అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడు ఆయన ఏం చేస్తాడండి, ఈ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగినటువంటి ఆ జీవితాన్ని, ఆ రాజ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే అప్పుడు ఎలా ఇస్తాడు? నువ్వు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండడమే ఆ రాజ్యం. ఈ రాజ్యంలోకి వచ్చావు అనుకోండి, ఇంక ఏమి తిందురా ఏమి త్రాగునా నీకు విచారాలు ఉండవు. నీకు అర్థమైందా? ఏమి తిందురా ఏమి త్రాగుదని నువ్వు విచారించాల్సిన అవసరమో ఆ యొక్క విచారం ఉండకూడదని చెప్తున్నాడు ఆయన. చింతించకూడదని చెప్తున్నాడు ఆయన. ఈ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందంలోకి వచ్చేస్తావు. ఈ ఆనందంలో నీవు ఉంటావు తప్ప ఏమి తిందినా ఏమి త్రాగుదని విచారాలు నీకు పోతాయి, ఏమీ ఉండవు. వాటి గురించి విచారించును. అయితే ఆయన ఏం చెప్పాడనండి, మొదటగా దీని వెతకమన్నాడు ఆయన. అప్పుడు ఎప్పుడైతే దీని గురించి నువ్వు అడుగుతూ ఉంటావో, సాతాను అంటాడు నువ్వు అస్తమానం దాని గురించి ప్రార్థన చేసుకుంటే ఎలా కుదురుతుంది? ఆలోచించు. కొంచెం మనిషిలో ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి కొంచెం ఆలోచించాలి కదా. మరి నువ్వు ప్రాణాల గురించి శరీరం గురించి ఆలోచించాలి కదా కొంచెం. అలా ఉండిపోతే నువ్వు పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? అలాగా పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? కాబట్టి విచారించు అని సాతాను ఏం చేస్తాడంటే అవి నీ ఆలోచనలకు తీసుకొస్తుంటాడు. వెంటనే సాతాను అవతలపో, నాకేమి కావాలో నా తండ్రికి తెలుసు. కాబట్టి నేను ఆ నీతిని సమాధానాన్ని పరిశుద్ధాత్మ ఆనందాన్ని వెతుకుతాను. ఆ రాజ్యాన్ని వెతకడం అంటే ఇప్పుడు నాకు ఆ రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఆ రాజ్యముని నేను ప్రవేశిస్తాను. ఆ రాజ్యము నాకు దయచేయమని ఆయన అడుగుతాను. ఏమండి అని ఆ రాజ్యాన్ని అడుగుతూ ఉండాలి. ఈ శరీరాన్ని గురించి ప్రాణాన్ని గురించి చూడండి, సాతానికి అవన్నీ తెలుసు. వాడికి ఎవరికి ఏం కావాలో తెలుసు వాడికి. చూడండి మెస్సయ్య దగ్గర కూడా ఆ సాతాను ఏం చేశాడనంటే రాజ్యాన్ని చూయించాడు, గొప్ప రాజ్యాన్ని, ఈ లోకరాజ్యాన్ని. అలాగే ప్రాణము అప్పటికే ఆయన 40 రోజులు ఏమి తినకుండా ఆయన ఉన్నాడు. సాతానుడు అవి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నాడనండి, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ వాక్యం వలన బ్రతుకుతాడని చెప్పాడు. ఆయన హల్లెలూయా. విచారించాడా? విచారించలేదు. సాతానుడు కూడా నీ హృదయంలో తెస్తాడు. నీ ప్రాణం ఎలాగా, నీ శరీరం ఎలాగా, ఏమి తింటావు, ఏమి ధరించుకుంటావు, ఆ హృదయంలో తెచ్చినప్పుడు మనుష్యుడు
రొట్టె వల్ల కాదు కానీ, అనగా ఆహారం వల్ల కాదు కానీ, వస్త్రం వల్ల కాదు కానీ, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం వల్ల మాత్రమే, అనగా ఆయన వాక్యం వల్ల మాత్రమే బ్రతుకుతాడని చెప్పాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అపవాదుల విధంగా ఆలోచనలు ఎదిరించాలి. ఈ విచారాలు తీసుకొస్తారు నీలోకి. అప్పుడు నువ్వెప్పుడైతే వాటిని ఎదిరించేస్తావో అప్పుడు నీవు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందముతో ఉంటుంటావు. ఆ ఆనందం వేరే ఆనందం, ఈ లోకానందం కాదు, అది పరసంబంధమైన ఆనందం. ఆ పరలోకములో ఉండే ఆనందం అదే. ఆయన బట్టి ఆనందిస్తూ ఉంటారు. అక్కడ అందరూ కూడా సమాధానముతో ఉంటారు తప్ప ఎలాంటి విరోధం అక్కడ ఉండదు, విభేదములు అక్కడ ఉండవు, దురాలోచనలు అక్కడ ఉండవు, అపోహలు అక్కడ ఉండవు, కొండిగాండ్రు ఉండరు, లేనిపోని విభేదాలు పెట్టేవారు ఉండరు. మీకు అర్థమైందా? అలాంటి స్వభావం కలిగిన వారు అక్కడ ఉండరు. కానీ అక్కడంతా కూడా సమాధానముగా ఉంటారు. వారి మాటలు సమాధానం కలుగు చేసేవిగా ఉంటాయి, ఆనందాన్ని ఇచ్చేవిగా. ఆ రాజ్యము ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండబోతా ఉంది. కాబట్టి పిల్లారా, అందుచేత మనము ఈ చివరి కాలంలో ఎత్తబడాలంటే, పై కొనుకోబడాలంటే నువ్వేం చేయాలంటే, ఇప్పుడు నీకు ఎవరికి దొరకనటువంటి రాజ్యం నీకు దొరికింది. ఎవరికి దొరకనటువంటి నిద్ర మేల్కొల్పు నీకు దొరికింది. ఎవరికి దొరకనటువంటి, ఎందుకంటే నోకాలంలో కూడా కొద్ది మందికే, 8 మందే ప్రపంచంలో అనేక మంది రక్షించబడతారని బైబిల్ చెప్పడం లేదు. కొద్దిమంది మాత్రమే. లోతు దినాల్లో 3 మాత్రమే. ఏలియా దినాల్లో ఏలియా ఒక్కడే. మోషే కాలంలో 20 లక్షల్లో 2 మాత్రమే కానానుకు వెళ్ళారు. అందుచేత నీవు ఆ సమాధానాన్ని వెతకాలి, నీతిని వెతకాలి. నీతి అంటే ఏమిటి చెప్పండి? మనం నేర్చుకున్నాం. అసుంకర పశ్చాత్తాపడు ద్వారా అతను ఏమైపోయాడు చెప్పండి? నీతిమంతుడయ్యాడు. సమాధానాన్ని వెతికాడు, నీతిమంతుడయ్యాడు, సమాధానం దొరికింది. అతనికి సర్వశక్తిమంతుడికి మధ్య పాపాలు అడ్డొచ్చేసాయి. ఆ పాపాలను బట్టి అతను పశ్చాత్తాపడ్డాడు. నేను పాపినయ్యా, నేను దోషినయ్యా. ఎప్పుడైతే అతని పాపములు క్షమించబడ్డాయో అప్పుడు అతను నీతిమంతుడయ్యాడు. సర్వశక్తిమంతుడు అతనికి మధ్య సమాధానము దొరికింది. ఆయన యందు ఆనందము. కాబట్టి ఇక్కడ అందుకే నా హృదయం నీతో అనెను, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయకుడు నీవే. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నీ ముఖమును నాకు దాచకము. ఆయన ముఖము చూడండి. మనము ఆది కాండంలో మనం చూస్తుంటాం, వేకువజామున సర్వశక్తివంతుడు శరీరధారిగా మారిపోయాడు. ఆయన మహిమ శరీరంతో వచ్చాడు. అక్కడ యాకోబు ఉన్నాడు. యాకోబుకి సర్వశక్తిమంతుడు అనగా ఆ శరీరములో ఎదురుపడ్డాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడు చెప్పండి? ఏమండి, యాకోబు ఏం చేశాడనండి? నాయనా, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వెళ్ళనివ్వను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వెళ్ళనివ్వను. కాబట్టి పిల్లారా, అక్కడ సర్వశక్తిమంతుడు ఆ యాకోబుని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు అప్పుడు యాకోబు ఏం చేశాడండి? ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టాడు. పెనుయేలని పేరు పెట్టాడు. అక్కడ చూడండి, ఆ పెనుయేలు అనగా అర్థం ఏమిటనండి? సర్వశక్తిమంతుని యొక్క ముఖము అని అర్థం. ఆ స్థలానికి ఏం పేరు పెట్టి చెప్పారు చెప్పండి? చూడండి, ఇక్కడ ఏమన్నాడండి? నేను ముఖాముఖిగా ఆయన చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. పెనుయేలు అనగా సర్వశక్తిమంతుని ముఖము అని అర్థం. కాబట్టి యాకోబుకి సర్వశక్తిమంతుడు తన ముఖమును దాచలేదు. నీకు కూడా ఈ తెల్లవారుజామున ఆయన తన ముఖాన్ని దాచలేదు. అందుకనే ఇప్పుడు సర్వశక్తిమంతుడు మనము ఏమండి పోరాడుతున్నావు ఆశీర్వాదం కోసం. నువ్వు కూడా పోరాడుతున్నావు. నాయనా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను దాటిపోనివి నాయనా. చూడండి, యాకోబు ఆశీర్వాదం కోసం సర్వశక్తిమంతుడు వదలడం లేదు.
నేను వెళ్ళాలి ఉండవయ్యా యాకోబు అనంటే నీవు నన్ను ఆశీర్వదించకుండా నేను దాటి వెళ్ళనేమోనని పెరుగులాడుతున్నాడు అంతే. నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? పోతే పోయిందిలే, ఎంతసేపు అని పెనుగులాడతాను, ఎంతసేపు అని పెనుగులాడతాను, పోతే పోనీలే, ఎంతసేపు అని ప్రార్థన చేస్తాం, పోతే పోనీలే అని అనుకుంటావేమో. కానీ యాకోబు మాత్రం ఏం చేస్తున్నాడండి? పెనుగులాడుతూ ఉన్నాడు. నాయనా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే. మనలో కూడా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆ రాజ్యంలోని ప్రవేశించడం కంటే గొప్ప ఆశీర్వాదం ఏమో చెప్పండి. ఏమండి? ఆ రాజ్యం కోసమే కదా భూమి మీద అనేక మంది సువార్త ప్రకటించింది, ప్రాణాలు పోగొట్టుకుంది, నిందలు భరించింది, ఇవన్నీ చేసింది కూడా ఎందుకు చెప్పండి? ఆ రాజ్యం కోసమే. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని యొక్క రాజ్యానికి ప్రవేశించాలంటే, వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? పోరాడాలి. అందుకనే ఇప్పుడు మనము ఈ యొక్క సర్వశక్తిమంతుని యొక్క సన్నిధిలో యాకోబులే పోరాడుతున్నాం గనక, అందుకని ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? ఇందాక మనం చదువుకున్నట్టుగా యాకోబు నేను ముఖాముఖిగా సర్వశక్తిమంతుని చూచి తిని ఆయన నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలుని పేరు పెట్టిన ఆయన నామనిస్తాడు. ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఆయన. మీకు అర్థం? ఈ మాటలు ఎవరి? ఆయనవి. అంటే ఆయనవి అంటే ఇప్పుడు 7 సంఘకాలాల్లో 7 దూతల్లో ఆయన ఆత్మ నుంచి మాట్లాడాడు ఆయన. అప్పుడు ఆ పరిచర్య ఏమిటి? దాసుని పరిచర్య అది. ఇప్పుడు ఆయన యజమానిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడనండి? ఈ యొక్క వర్తమానాన్ని మనకు ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు యజమానిగా మారాడు ఆయన. యజమానిగా మారాడంటే యజమానే వారి క్రియలు చొప్పున జీతం ఇచ్చేది కాబట్టి ఇప్పుడు ఆయన యజమానిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మాటలు ఎవరు చెప్పండి? ఆయనవి. అందుకని ముఖాముఖిగా ఆ యొక్క నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము, ఆ యొక్క రాజ్యము దానికి సంబంధించింది ముఖాముఖిగా ఆయన నువ్వు చూస్తున్నావు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలాగ చూస్తున్నావనండి? అంటే ఎలా చూస్తున్నావు చెప్పండి? ఆత్మీయంగా. ఈ శరీరం మార్పు చెందాక అప్పుడు ఆయన శరీరంగా మనం ఆయన చూస్తాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైనట్లయితే ఆత్మీయంగా ఆయన గుణలక్షణాల్లో ఆయన మనము చూస్తున్నాం. ఆయన్ని ఆత్మీయంగా పోరాడుతున్నాం ఆయన్ని. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? అందుకే బ్రహ్మాం గారు కూడా తుయితెర సంఘ కాలంలో ఆయన వర్తమానంలో ఏం చెప్పాడనండి? వేకు నక్షత్రముగా వచ్చినప్పుడు ఇక వర్తమానికులను వాడుకొనడు. అంటే లోకమును సువార్త ప్రకటించేటువంటి వర్తమానికులను ఆయన వాడుకొనడు. వాళ్ళు మెస్స యొక్క ప్రతిబింబాన్ని చూయించారు వాళ్ళు. అయితే ఇప్పుడైనట్లయితే ఆయనే ముఖాముఖిగా మాట్లాడతారు తెల్లవారుజాము నుంచి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ముఖాముఖిగా అందువలన ఈ యొక్క స్థలమునకు ఆనాడు యాకోబు ఎలాగైతే ఏమండి పెనీయేలు అని పేరు పెట్టాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుని ముఖాముఖిగా చూచి తిని కనుక అని చెప్పి ఆ స్థలమునకు ఏం పేరు పెట్టాడు చెప్పండి? పెనీయేలు అనగా సర్వశక్తిమంతుని యొక్క ముఖము ఆయన నామనిస్తారు. ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుడు మనతో ముఖాముఖిగా మాట్లాడడం మనం చూస్తున్నాం కాబట్టి ఏమండి అంటే ఏ యొక్క 7వ దూత ద్వారానో లేకపోతే అపోస్తలుడు పౌలు ద్వారానో కాకుండా ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అందుకనే స్వయముగా అతను ఆయన మాట్లాడడం కోసం ఆయన ఏం చేశాడు చెప్పండి? రంగం మీదకి వచ్చాడు ఆయన. 1988లో అపరంజి వంటి పాదములతో వచ్చాడు ఆయన. అందుకే అపరంజి అంటే ఏమిటి? బంగారం. అందుకనే ఆయన పాదములు అపరంజి వలె ఉన్నాయని, ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయని 93 అగ్ని జ్వాలలతో వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? ముఖాముఖిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ స్థలమునకు ఏ పేరు చెప్పండి? మరి సర్వశక్తిమంతుడు అన్నాడు యాకోబుతో ఎలా మాట్లాడాడు?
ఇప్పుడు కూడా ఆయన ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ స్థలమునకి ఏం పేరు చెప్పండి? పెనుయేలు. మనం ఉన్న స్థలానికి కూడా పెనుయేలే. మరి అదే కూసాములో మనం ఉన్నాం. అందుకనే సర్వశక్తి భిన్నంగా ఏం చెప్పాడంటే, సర్వశక్తిమంతుడు ముసుగులు మారుస్తూ ఉంటాడని చెప్పాడు ఆయన. ఆయన నమస్కారం. హల్లెలూయా. మేఘాన్ని ముసుగుగా ధరించుకున్నాడు, సుడిగాలి ముసుగుగా ధరించుకున్నాడు, ఎంఆర్పి అంటారు దాన్ని, ముసుగుగా ధరించుకున్నాడు. అలాగా ఆయన మోషేని ముసుగుగా ధరించుకున్నాడు ఆ రోజుల్లో. అలాగే అపోస్తలుడు పౌలును ముసుగుగా ధరించుకున్నాడు ఆయన. అలాగే దానియేలును ముసుగుగా ధరించుకున్నాడు, దావీదును ముసుగుగా ధరించుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన అలాగే 7వ దూత కాలంలో ముసుగు ధరించుకొని ఆయన 7వ దూత ద్వారా ఏలియా పరిచర్య జరిగించాడు, మనిషి కుమారు పరిచర్య జరిగించాడు, మోషే పరిచర్య జరిగించాడు. ఇప్పుడు కూడా ఒక ముసుగుని వేసుకొని ఆయన ఉదయకాల పరిచర్యను ఆయన కొనసాగించాడు. ఇప్పుడు కూడా నిన్ను కూడా ఒక ముసుగు. లోపల ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. వధువులో ఎవరున్నారు చెప్పండి? ఆయన ఉన్నాడు. ముసుగు అంటే నీవు శరీరం అనే నీ శరీరం అనే ముసుగులు ఆయన లోపల ఉండి నీలో ఉండి నీ ద్వారా కార్యాలు జరిగించుకుంటాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకని మనం ఏమైనా చెప్పండి, ఒక శరీరం అయి ఉన్నాం. కొంతమంది తలగాను, కొంతమంది కళ్ళు గాను, కొంతమంది చెవులు గాను, కొంతమంది కాళ్ళు గాను, ఏ విధంగా శరీరంలో అవయవాలు ఉంటాయో అలాగే ఆయన కూడా ఇప్పుడు ఆ యొక్క సమాజంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. అందువల్ల ఇప్పుడు ఇది ఏమై ఉన్నదనంటే మనం ఉన్నటువంటి మందిరము కూడా పెనుయేలే. ఆయన నమస్కారం. హల్లెలూయా. అంటే సర్వశక్తిమంతుని యొక్క ముఖము. అందుకని ఇప్పుడు మనకు ఆయన ముఖాన్ని దాచలేదు. కీర్తన గ్రంథంలో భక్తుడైనట్లయితే ఆ ముఖాన్ని నాకు దాచకము అంటున్నాడు. కానీ మనం అయినట్లయితే ఆయన ముఖమును మనము చూస్తూ ఉన్నాము. ఆ ముఖం ఎలా ఉంది చెప్పండి? సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. అంటే సూర్యుడు ఎలాగైతే వెలుగులో ప్రకాశిస్తూ ఉంటాడో ఇక్కడ కూడా ఆయన యొక్క ముఖము ఎలా ప్రకాశిస్తూ ఉందండి? సూర్యుడు అనగా మెస్సయ్యే, మనిషి కుమారుడి. ఆయన ముఖం ఎలా ప్రకాశిస్తూ ఉందంటే ఆయన షాలేము రాజు. షాలేము రాజు అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కలిగిన పట్టణానికి ఆయన రాజు. కాబట్టి ఇప్పుడు ఆయన ముఖం ఎలా ప్రకాశిస్తూ ఉందండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంతో ప్రకాశిస్తూ ఉంది ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ పర్వతం మీద ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంది? సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. అంటే ఈ సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. కానీ ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన నీతి సూర్యుడు ఆయనే షాలేము రాజు. అందుకనే పగలంటే ఏమిటి? రాజ్యానికి పోలికగా ఉంది. వెలుగు, సూర్యుని యొక్క వెలుగు రాజ్యానికి పోలికగా ఉంది. సూర్యుడు మెస్సయ్య పోలికగా ఉన్నాడు. ఇప్పుడు షాలేము రాజు యొక్క ముఖము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో ప్రకాశిస్తుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మీయంగా ఆ ముఖాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ఏం చూశారంటే ప్రకృతి సంబంధమైన సూర్యుని వలె ఆయన యొక్క ముఖము ప్రకాశించడం చూశారు. ఏమండి? వెలుగును చూశారు, అలాగ సూర్యుని యొక్క వెలుగు. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం చెప్పండి? ఈ ప్రకృతిలో కనబడే సూర్యుని మనం చూడట్లేదు. ప్రకృతిలో కనబడే వెలుగును మనం చూడట్లేదు. ఆయన ఏమన్నాడంటే లోకమునకు నేను వెలుగై ఉన్నానని చెప్పాడు. అప్పుడు వెలుగంటే ఎవరు? ఆయనే. ఇప్పుడు అది మొదటి ఆఖరిలో. ఇప్పుడు అయినట్లయితే మనకి ఇప్పుడు వెలుగుగా ఉన్నాడు, వేకు వెలుగుగా ఆయన నామనిస్తాం. వెలుగంటే ఎవరు చెప్పండి? ఆయనే. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమే నీతి సూర్యుని యొక్క వెలుగు. అదే రాజ్యము, అదే పగలు. పగల్లో ఏ చీకటి ఉండదు. అలాగే నీతిమంతుడు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వ్యక్తులు ఏ పాపము లేదు, ఏ చీకటి లేదు. కాబట్టి ఇప్పుడు అందుకనే నీ ముఖము కూడా సూర్యుని వలె తేజరిల్లుతారన్నది బైబిల్. ఆయన ప్రేమించు వారు ఏమండి బలముతో ఉదయించు సూర్యుని వలె అన్నది బైబిల్. నీ ముఖము కూడా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో ప్రకాశిస్తూ ఉంది ఆయన. నీవు కూడా నీతి, సమాధానం అంటే ఆయన వధువు, ఆయన శరీరం అనే వధువు.
నువ్వు ఏమైనావు చెప్పండి, ఆయన వధువై ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీ శరీరము కూడా అనగా నీవు కూడా అనగా ఆయన శరీరమైన వధువు కూడా నీతి సమాధానము పరిశుద్ధాత్మేంద్ర ఆనందంతో ప్రకాశిస్తాం. హల్లెలూయా. అందుకని నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారనుంది. నీతిమంతుల ముఖం అని అనలేదు, కానీ నీతిమంతులు సూర్యుని వలె అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందముతో తేజరిల్లుతూ ఉంటారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఎట్టివారమై ఉన్నామని వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లారా, నీవు కూడా ఇప్పుడు ఎలా ప్రకాశిస్తుంటావు? కాబట్టి పిల్లారా, అందువల్ల ఆయన ముఖాన్ని మనకి ఏం చేయలేదనండి, మరుగు చేయలేదు. అదే మిగతా వాళ్ళందరినీ ఏం చేశాడు చెప్పండి? మిగతా వాళ్ళందరికి కూడా ఆయన ముఖాన్ని మరుగు చేశాడు. మత్స్యాల సంఘాలకి, మిగతా వాళ్ళందరికి కూడా. ఎందుకు అనంటే చూడండి, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నా సహాయకుడు నీవే. మత్స్యాగ సంఘాలన్నింటినీ కూడా కోపముతోటి, అలాగే బ్రహ్మం గారి వర్తమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోపముతోటి, వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేశాడనండి, తోలివేసేసాడు. ఇంకా వాళ్ళకి ఆయన ముఖాన్ని చూపించలేదు. మీకు అర్థమైందా? వాళ్ళకి అలాగే వధువు సంఘాలు బ్రహ్మం గారి సంఘాల్లో ఉన్న కొంతమంది ఉన్నారు. ఎందుకు చూపించలేదనండి, వాళ్ళు ఆయన యొక్క వాక్యమునికి విరోధంగా కల్పితమైన బోధనలు, అబద్ధ బోధల్లో ఉన్నారు. వాళ్ళు అబద్ధపు బోధలు, అందుకే వాళ్ళు అబద్ధ బోధలు చేసేవాళ్ళు అంటారు, అబద్ధ సాక్షులు అంటారు. అబద్ధ సాక్షులకి అబద్ధ బోధకులకి ఆయన ఏం చేస్తాడండి, మరుగు చేస్తాడు. ఆయన ఈనాడు కూడా ఆయన ముఖాన్ని ఏం చేశాడు చెప్పండి, మరుగు చేశాడు. యాకోబు మాత్రమే ఆయన ముఖాముఖిగా చూశాడు. మిగతా వాళ్ళు ఎవరైనా చూడగలిగారా? లేదు. ఈనాడు కూడా కోపముతో మిగతా వాళ్ళందరినీ కూడా శ్రమకాలానికి ఆయన త్రోసివేస్తున్నాడు. ఆయన మీకు అర్థమైందా? బైబిల్లో యెషయా కుమారులు 8 మంది ఉన్నారు. అందుట్లో ఒక్కొక్కరు వచ్చారు రాజుగా ఎన్నిక చేయబడడం కోసం. అప్పుడు సమూయేలు ఏం చేశాడనండి, నీ యెషయా నీకు 8 మంది సంతానం ఉన్నారు కదా, సరే తీసుకురమ్మని చెప్పాడు. ఒక్కొక్కరు రాజుగా ఎవరు సరిపోతారు? చాలా బలంగా కండలు కలిగి మంచి మీసాలుండి బాగా చదువుకొని సైనికుడుగా లేకపోతే రాజుగా పనికి రావడానికి ఏమండి మంచి బలం కలిగి. ఎందుకంటే దావీదు టైంలో మనం చూసినట్లయితే వాళ్ళు సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ చేస్తున్నారు? సౌలు దగ్గర చేస్తూ ఉన్నారు. వాళ్ళు దావీదు ఆహారం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ అదే విధంగా మాట్లాడారు. అలాంటి ఆ యొక్క సహోదరుల్ని దావీదు కలిగి ఉన్నాడు. ఆ యొక్క సమూయేలు తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఒక్కొక్కరు వచ్చారు. సర్వశక్తిమంతుడు అన్నాడు, వీళ్ళెవరు కూడా నాకు నచ్చలేదు, వీళ్ళెవరు కూడా నాకు నచ్చలేదు. ఇంకెవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారయ్యా. ఎవరు? దావీదుని కడసరి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. వాడు దేనికి పనికిరాడని వాడికి గొర్రెలకి పంపించేసాం, గొర్రెలు కాయడానికి అని అంటే అతన్నే తీసుకొని రమ్మని తీసుకొచ్చినప్పుడు సర్వశక్తిమంతుడు అతన్ని ఎన్నుకున్నాడు. కారణం ఏంటి చెప్పండి? హృదయానుసారం సర్వశక్తిమంతునికి ఇష్టమైన హృదయం కలిగి ఉన్నాడు, మంచి హృదయం కలిగి ఉన్నాడు. అలాగే నీ హృదయం నచ్చింది ఆయనకి, నీ పై రూపాన్ని బట్టి కాదు, నీ వెనకేదో పేరు ప్రఖ్యాతులను బట్టి నువ్వు గొప్ప వంశానికి సంబంధించి ఉన్నావని, నీకు లేకపోతే పెద్ద బంధువర్గం ఉందని, లేకపోతే నీకు ఇంకా లోకంలో ఆళ్ళని తెలిసిన వాళ్ళని, ఏమండి రాజకీయంగా ఆ విధంగా ఈ విధంగా పలుకుబడి ఉందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఇతనికి చాలామంది తెలుసు కాబట్టి ఇతను మనం ఎన్నుకుందాం అనుకుంటారు లోకంలో చాలామంది. కానీ ఇక్కడ చూసేటప్పటికి సర్వశక్తిమంతుడు లోబడి హృదయాన్ని చూశాడు. ఆయన నామని
హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏం చేశాడు చెప్పండి? తోలు వేశాడు. వద్దు 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 నిరాకరించాడు. ఈనాడు కూడా సంఘాలన్నింటినీ కూడా నిరాకరించి ఆయన ఎందుకనంటే అవన్నిటి ఆ సంఘాల్లో ఉన్న వారి యొక్క హృదయాలు మంచివి కాదు, వాళ్ళ తలంపులు మంచివి కాదు, వాళ్ళ హృదయాలంతా కూడా చెడ్డ హృదయాలు వాళ్ళవి, ప్రేమతో కలిగిన హృదయాలు కాదవి. ఏమండి? అలాంటి చెడ్డ హృదయం కలిగినటువంటి వారిని ఆయన తృణీకరించేసి మంచి హృదయము కలిగిన వారిని ఆ దావీదుని ఎన్నుకునే రీతిగా నిన్ను కూడా ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. అందుకని నా సహాయకుడు నీవే, రక్షణకర్తయగు నా ఎలోహిం, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. చూడండి, ఇప్పుడు రక్షణకర్త ఎలోహిం రక్షణకర్తగా వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతుందిరా, వీళ్ళందరూ నాశనం చేయబోతున్నాను, మోషే ఇలా రంగం మీదకి రాబోతున్నారు అని చెప్పి నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించడానికి వచ్చాడు. అందుకని ఈ రక్షణ, నువ్వు రక్షించబడాలంటే ఏం చేయాలో చెప్పాడు. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఏం చెప్పాడండి? నీ పాప క్షమాపణ నిమిత్తము నీవు నామములో బాప్తిజం పొందితే నీకు రక్షణ కలుగుద్దని చెప్పాడు. ఆ రక్షణ, ఆ నామములో బాప్తిజం పొందడం ద్వారా రక్షించబడ్డావు. గత పాపాలన్నీ కూడా క్షమించాడు. ఇప్పుడు ఉగ్రతను రక్షించబడాలంటే నామములో బాప్తిజం పొందిన నీవు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన ఆ రాజ్యంలోని ప్రవేశిస్తేనే నువ్వు రక్షించబడతావని చెప్పాడు. ఇలా ప్రవేశిస్తేనే రక్షించబడతాడు. అందువలన ఆయన్ని పట్ల మంచి ఉద్దేశ్యమును కలిగి ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే లోకములో ఉన్నారు అబద్ధ బోధకులు, అబద్ధ సాక్షులు. వాళ్ళు మంచి ఉద్దేశము కలిగిన వారు కాదు, లోపల చెడు అభిప్రాయం కలిగి పైకి మంచిగా మాట్లాడేటువంటి కపటమైనటువంటి వారు వీళ్ళు అబద్ధ సాక్షులు. వీళ్ళ ఆలోచనలు మంచివి కాదు. అందుకనే చూడండి, నా తల్లిదండ్రులను విడిచినను యావే నన్ను చేరదీను. చూడండి ఎంత నమ్మకంతో ఉన్నాడు. యావే నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గము నన్ను నడిపించుము అడుగుతున్నాడు ఆయన. నన్ను సరళమైన మంచి మార్గంలో నడిపించు, నాకు నువ్వు బోధించు. అందుకనే ఈ ఉదయవేళ మనకు ఆయన బోధిస్తూ ఉన్నాడు, నీకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడుతున్న మాటలు ఎవరంటే ఆయనవే. అందుకనే మనం కుమారులమి, కుమార్తెలమి, ఆయన తండ్రి. అందుకనే కుమారుని ద్వారా, కుమారుల ద్వారా, కుమార్తె ద్వారా, అనగా కుమార్తెల ద్వారా తన కార్యములు ఆయన జరిగించుకుంటూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన ఏమైనాడు చెప్పండి? జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు. జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు. తర్వాత చూడండి, అబద్ధ సాక్షులను, క్రూరత్వం వెలగక్కువారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము, సజీవుల దేశమున నేను యావే దయ పొందుదునను. నన్ను నమ్మకము నాకు లేని ఎలా నేనేమవుదును? అబద్ధ సాక్షులు. అబద్ధ సాక్షులు అంటే వాక్యమును ఒకటి కలిపిన, ఒకటి తీసివేసిన వాళ్ళు అబద్ధ సాక్షులు అవుతారు. ఎవరైనా నువ్వు చెప్పారనుకోండి, ఆ చెప్పిన దాన్ని నీవు దానికి ఏదో ఒకటి కలిపి ఏదో ఒకటి తీసేసి నువ్వు చెప్పావు అనుకోండి, నువ్వు అబద్ధ సాక్షి అవుతావు. వాక్యమును ఉన్నదన్నట్టుగానే నువ్వు ఏది విన్నావో అది మంచి ఉద్దేశంతో విని, మంచి ఉద్దేశంతోనే. ఏమండి, ఇప్పుడు వాక్యం ఏమి బయలుపరచబడిందో అది మంచి ఉద్దేశంతో. ఏమండి, అది బయలుపరచబడినప్పుడు మంచి ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది. ఆ ఉద్దేశం ఏమిటనండి? నువ్వు రక్షించబడాలని. ఇది సత్య సాక్షి. సత్యము, వాక్యమే సత్యం. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో దాన్నే సర్వశక్తిమంతుడు ఒక్కడని వాక్యం చెప్తుంది. అది సత్యం. నామములోనే రక్షణ అని వాక్యం చెప్తుంది. అది సత్యము. 4 జాములు ఉన్నాయి, అది సత్యము.
కాలంలో 120 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా 1906 నుండి చూస్తే ఈ 4 జాములు కూడా 120 సంవత్సరాలు ఉన్నాయి. అలాగే రెబ్బక కాలంలో 4 జాములు ఉన్నాయి. లోతు కాలంలో 4 జాములు ఉన్నాయి. దానియేలు కాలంలో 4 జాములు ఉన్నాయి. దానియేలు కూడా 4వ జాములో పైకి తీయబడ్డారు. రెబ్బక 4వ జాములో, రాత్రి యొక్క 4వ జాములో వెలుపులకి వెళ్ళిపోయింది. అంటే ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయింది ఎదుర్కోవడానికి. లోతు కూడా రాత్రి యొక్క 4వ జాములో అనగా తెల్లవారుజాములో ఆ సొదమ పట్టణాన్ని విడిచి వెలుపులకు వెళ్ళిపోయాడు. మనము కూడా ఇప్పుడు తెల్లవారుజాములో 4వ జాములో ఉన్నాము. మనము కూడా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం. ఆయన నామమున స్తోత్రం. రెబ్బక, దానియేలు, లోతు వీళ్ళందరూ కూడా మనకు సాదృశ్యంగా ఉన్నారు. మనకి ముంగుర్తుగా ఉన్నారు. వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, మీరు కూడా అలా తప్పించబడతారనే దానికి మనకి రుజువులుగా వాళ్ళు ఉన్నారు. మనకు ఒక నీడగా వాళ్ళు మనకున్నారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. సత్యమే కదా మరి. ఆ దినం ఏమిటో, ఆ జాము ఏమిటో లోతు దినంలో జరిగినట్లుగానే జరుగుతుందని ఉంది బైబిల్లో. 7 దినములైన తర్వాత 8వ దినాన్ని వాళ్ళు ఓడలోకి వెళ్ళారు. అలాగే ఇక్కడ కూడా లోతు కూడా 8వ దినములోని, ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు కాబట్టి తెల్లవారుజామున వాళ్ళు సొదమ నుండి వెలుపలికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈనాడు కూడా ఆయన 8వ దినంలో తెల్లవారుజామున మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. దొంగ వలే తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు ఆయన. యాకోబును అలాగ ఆశీర్వదించి వెళ్ళాడు. కానీ ఆత్మీయంగా యాకోబుతో ఆయన తోడుగానే ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి. అలాగే ఇప్పుడు కూడా మనకు ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను కూడా ఆయన బయలుపరుస్తుంది. ఇది సత్యము. ఆయన రాజ్యం అనగా నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందమని వాక్యం చెప్తా ఉంది. అంతేకాకుండా ఆయన తన రాజ్యంతో వస్తాడని, ఏమండి, అదే మహిమని, ఏమండి, మహిమ. ఇప్పుడు మహిమని ఎలా చెప్పగలరండి మీరు? ఆ రాజ్యం అంటే ప్రత్యక్షత ద్వారా. మరి ఎలా తెలుసు మీకు? చూడండి, అక్కడ ఏం చెప్పాడు ఆయన? పేతురు, యోహాను, యాకోబుని ఆయన రాజ్యమును చూసే వరకు ఇక్కడున్న వీళ్ళు మరణించాలని చెప్పాడు ఆయన. మరి ఏకాంతంగా ఆ పరిశుద్ధ పర్వతం మీద తీసుకొని వెళ్ళి, ఏమండి, తన రాజ్యాన్ని ప్రదర్శించాడు. తన రాజ్యాన్ని ప్రదర్శించాడు. ఆ రాజ్యం ఏమిటి? శరీరం రూపాంతరం జరిగింది అక్కడ. మహిమ శరీరముగా మారింది. ఆయన అసలైన శరీరాన్ని ప్రదర్శించాడు. అప్పుడు అసలైన శరీరం ప్రదర్శించినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉందన్నమాట. అంటే మహిమ శరీరాన్ని ప్రదర్శించాడు ఆయన. మహిమ శరీరం అది. ఆ రాజ్యం అంటే సూర్యుని యొక్క వెలుగు, వెలుగే ఆ రాజ్యము, అదే పగలు. మరి దానియేలు ఏం చెప్పాడు? చేతి సహాయం లేకుండా తీయబడిన రాయే రాజ్యం అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే, నీవు కూడా ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన రాజ్యాన్ని ప్రదర్శించాడు. రాజ్యం కనపడతాను అంటే, రాజ్యం అంటే ఏదో చూపిస్తాడు అనుకొని వెళ్ళారు వాళ్ళు అక్కడికి, కొండ మీదకి వెళితే ఏం చూపించాడు చెప్పండి? సూర్యుని యొక్క వెలుగును చూపించాడు, పగలను చూపించాడు. మనకు కూడా ఇప్పుడు అదే మహిమ, అదే మహిమ. ఇప్పుడు ఆ తలరాయి అంటే ఏమిటి చెప్పండి? మహిమ. ఆయన నామనిస్తాడు. ఇవన్నీ సత్యము. ఇవన్నీ 7 సంఘకాలాల్లో 7 నక్షత్రాల తర్వాత వేకుచుక్క వాగ్దానం చేయబడి ఈ నక్షత్రము బ్రహ్నాం గారి పరిచర్యలో నెరవేర్చబడలేదు. ఏదంటే 2వ పేతురు రాసిన పత్రిక 1:16-19 బ్రహ్నాం గారి పరిచర్యలో నెరవేరలేదు. ఇప్పుడు నెరవేరుతాం. ఇది సత్యము. ఆయన న్యాయాధిపతిగా వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి వస్తాడని నోహు దినాల్లో వలె. అక్కడ ఏం జరిగిందంటే 8వ దినములోనే అనగా ఒకే దినములోనే 2 కార్యాలు జరిగాయి. అంటే రక్షించబడే దినం వేరు, నాశనం చేయబడే దినం వేరు కాదు. ఒకే దినములో. ఇప్పుడు కూడా మనం ఒకే దినములో రక్షించబడము, తర్వాత నాశనం చేయబడే దినం. ఇదే తీర్పు దినమని, యుగాంత దినమని, విమోచన దినమని, ఆపద్ దినమని, భయంకరమైన మహాదినమని, ప్రభు దినమని ఇలా బైబిల్లో రాయబడి ఉన్నాయి.
కాబట్టి ఇది సత్యము, ఆయన ఆమరిస్తారు. హల్లెలూయా. ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ఇది సత్యము. ఆయన రాజ్యం వచ్చింది అనేది సత్యము. ఇప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందాన్ని నువ్వు వెతుకుతున్నావు అనేది, ఆ వెతుకుతున్నటువంటి నీవు ఇప్పుడు ఇది దొరికింది కాబట్టి ఈ రాజ్యంలో ప్రవేశించడం కూడా సత్యం. కానీ అబద్ధ సాక్షులు ఏం చెప్తున్నారనేంటి, ఆయన ఒక్కడు కాదు ముగ్గురు అంటున్నారు అబద్ధ సాక్షులు. అంటే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కడే ఉన్న ఆయన్ని ముగ్గురుగా మార్చేశారు, బహుదేవత ఆరాధనగా. ఎందుకంటే ఒకరికంటే ఎక్కువగా ఆరాధన సాతాను ఇష్టపడతాడు. అందుకని మత్స్యాల సంఘాల్లో జరిగే ఆరాధన అది సాతానుని యొక్క ఆరాధన. లూథర్ సంఘంలో కానీ, బాప్టిస్ట్ సంఘంలో కానీ, పెంతెకోస్తు సంఘాల్లో కానీ, బైబిల్ మిషన్ సంఘాల్లో కానీ, ఎల్ఎఫ్ చర్చిల్లో కానీ చాలా పిడి సుందరరావునో లేకపోతే సతీష్ కుమారునో దినకరుణనో రకరకాల సంఘాలు ఉన్నాయి. సంఘాల్లో జరిగే ఆరాధన అంతా కూడా సాతాను యొక్క ఆరాధన. అందువల్లనే బహుదేవత ఆరాధన, ముగ్గురును ఆరాధిస్తున్నారు వాళ్ళు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, లేకపోతే త్రియేక దేవుడిని ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నారు. అది అబద్ధము, కానీ ఆయన ఒక్కడనేది సత్యము. కాబట్టి వాళ్ళు సాతాను యొక్క సాక్షులు, వాళ్ళు సర్వశక్తిమంతుని యొక్క సాక్షులు కాదు, సత్య సాక్షులు కాదు, అబద్ధం చెప్తున్నారు. ఆయన ఒక్కడైతే ముగ్గురిని అబద్ధం చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అబద్ధ సాక్షులై ఉన్నారు. వాళ్ళు ఏమైనారు చెప్పండి, అబద్ధ సాక్షులై ఉన్నారు. తర్వాత బాప్తిజాన్ని నామములు ఇవ్వమని వాక్యం చెప్తూ ఉంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బిరుదుల్లో ఇస్తున్నారు. నామములో బాప్తిజం పొందకపోతే రక్షణ లేనట్టే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బిరుదుల్లో బాప్తిజం పొందినట్లయితే నువ్వు నశించినట్టే, రక్షణ లేనట్టే, ఉగ్రతలో ఉన్నట్టే, నరకంలో పడిపోయినట్టే ఒక విధంగా చెప్పాలంటే అది అబద్ధం. అది మరి మెసేజ్ చెప్పాడు కదా అని అంట. అందుకని ఇది బయలుపరచబడిన వాక్యం. మెసేజ్ చెప్పింది సత్యమే, కానీ సర్వసత్యము. ఎక్కడ చెప్పాడు చెప్పండి, పెంతెకోస్తు పండుగ నాడు ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షించబడాలని, అందుకని ఏ కార్యమైనా నువ్వు ప్రేమతో చేయాలని బైబిల్ చెప్తాం. ప్రేమతో చేయాలి. ముఖం మార్చుకోను, మూతి ముడుచుకోను, అంతరంగంలో ఏదో ఒకటి పెట్టుకోను, దురాలోచన పెట్టుకోను, వారి మీద కక్ష, అసూయ ఏదో ఒకటి పెట్టుకొని నువ్వు ఏ పని చేసినా అది గుర్తించబడదు. ప్రేమతో చేస్తేనే, మీకు అర్థమవుతుందండి, ప్రేమతో చేస్తేనే ఏ పనులైనా కూడా నువ్వు చేసి ఏ పని అయినా కూడా గుర్తించబడుతుంది. ఆ ప్రేమ ఏమిటనంటే పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడతా ఉంటుంది. ఆ ప్రేమే తలరాయి అని వాక్యం చెప్తుంది. ఆయన నమ్మిస్తాడు. నీకు తలగా ఏముండాలంటే ఆయన ప్రేమ ఉండాలి. అంటే తల అనేది ఏమిటంటే ముఖ్యమైనది, ప్రధానమైనది. ప్రధానమైనది ఏంటంటే నీ జీవితంలో ప్రేమించడమే. మొదటగా ఆయన్ని ప్రేమించడమే ప్రధానమైనటువంటిది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అబద్ధ సాక్షులు ఏం చెప్తున్నారు చెప్పండి. ఓ శనివారం ఆరాధన అంటాడు, ఇంకొకడేమో యెహోవా సాక్షులు అంటాడు, ఇంకోడేమో బైబిల్ మిషన్ ఏమండి అంటాడు, ఇంకొకడేమో రంజిత్ ఓపీర్ అంటాడు, ఇంకోడు రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధలు, రకరకాల సంఘాలు. ఎన్నో వేల సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో. బైబిల్కి సంబంధం లేకుండా బైబిల్లో వాళ్ళకి నచ్చిన వాటిని తీసుకొని మిగతా వాటిని వదిలేశారు. వాళ్ళు నచ్చిన వాటిని తీసుకొని మిగతా వాటిని ఏం చేస్తున్నారు, వదిలేశారు. అందుచేత అబద్ధము సాక్షులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బోధకులే వీళ్ళు, అబద్ధ బోధకులే ఆయన గురించి అబద్ధముగా సాక్ష్యం ఇస్తున్నారు. ఒక్కడైనా దానికి సాక్ష్యం ఇవ్వకుండా ముగ్గురని సాక్ష్యం ఇస్తున్నారు. అర్థమైందా? వీళ్ళని ఏమంటారంటే అబద్ధ సాక్షులు అంటారు, అబద్ధ బోధకులు. మరి సతీష్ కుమార్ ఎవరు? అబద్ధం సాక్షి. అలాగే బ్రహ్మాంగారు సంఘాల్లో ఉన్నారు, వీళ్ళు అబద్ధ సాక్షులు. వీళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి? బ్రహ్మాంగారే క్రీస్తు అంటాడు, బ్రహ్మాంగారే దేవుడు అంటున్నాడు, బ్రహ్మాంగారే మనిషి కుమారుడు యేసు ప్రభు. అతడు ఒక అబద్ధ సాక్షి, అబద్ధ సాక్షులు. క్రీస్తు థామస్ అనేవాడు, వాడు బ్రహ్మాంగారే దేవుడు. బ్రహ్మాంగారు దేవుడు కాకపోతే అన్ని స్వస్థతలు, అద్భుతాలు అవన్నీ ఎలా జరిగాయి?
వాడికి అర్థమైందా? అర్థం కాదు. వాడికి అర్థమైందా? అర్థం అవ్వలేదు. బ్రహ్మాం గారు మొదటి రాకడలో ఏం జరిగాయో బ్రహ్మాం గారు పరిచయంలో అదేవిధంగా జరిగాయంటే అన్ని జనులు మొదటి రాకడ చూడలేదు కాబట్టి అందులో 7వ దూత ద్వారా మనిషి కుమారుని పరిచయం జరిగింది. ఆయన నామస్తం. అదే బ్రహ్మాం గారు చెప్పారు స్వయంగా, నేను మీ సహోదరుణ్ణి అని చెప్పాడు బ్రహ్మాం గారు. కానీ ఈ గుంపు ఏం చేశారనండి, బ్రహ్మాం గారికి తెలీదు, ఆయన అలాగే చెప్తుంటాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారండి, బ్రహ్మాం గారిని ఆరాధిస్తూ ఉంటారు. ఫోటోలు పెట్టుకుని కొంతమంది ఆ టీషర్ట్ల మీద బ్రహ్మాం గారు బొమ్మలు వేసుకొని బ్రహ్మాం గారు ఫోటోలు వేసుకొని ఆ విధంగా బ్రహ్మాం గారు చర్చిలో ఉన్నారు. వీళ్ళు ఏమై ఉంటారు చెప్పండి? అబద్ధ సాక్షులు వీళ్ళు. అలాగే బ్రహ్మాం గారి చర్చిలో ఇంకా కొంతమంది ఉన్నారు. బ్రహ్మాం గారి చర్చిలో నిజమైన వాళ్ళు లేరు నేను అంటలేదు, అబద్ధ సాక్షులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ అబద్ధ సాక్షులు ఏం చెప్తున్నారు చెప్పండి? 1963లో 2వ రాకడ జరిగింది, ఇదిగో మేఘం అని అంటున్నారు. బ్రహ్మాం గారు ఏం చెప్పారంటే, పరిశుద్ధ పర్వతం మీద లాంటిది ఆ మేఘం. ఎందుకంటే పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఉన్నప్పుడు ఆయన శరీరం రూపాంతరం చెందింది. అప్పుడు ఒక మేఘం కూడా ఉంది అక్కడ. అప్పుడు బ్రహ్మాం గారే ఉన్నారండి. 1963లో ఏర్పడిన మేఘం. ఎందుకంటే ఆయన కూడా సన్సెట్ పర్వతం మీద ఉన్నప్పుడు 7 దూతలు ప్రత్యక్షమై మేఘంగా రూపుదాల్చారు. వాళ్ళు అక్కడ ఆయన పైకి లేపారు. అది పరిశుద్ధ పర్వతం మీద జరిగినటువంటి ప్రదర్శన లాంటిదని చెప్పాడు బ్రహ్మాం గారు. పరిశుద్ధ పర్వతం మీద ఎలాగ మేఘమో అలాగే ఇక్కడ కూడా అదే విధంగా మేఘం. అంటే మొదటి రాకడలో ఎలా జరిగిందో బ్రహ్మాం గారి పరిచయంలో కూడా అదే విధంగా జరిగిందని చెప్పాడు. జరిగిందని చెప్పి చాలా వర్తమానాలు ఏం చెప్పారంటే, 2వ రాకడ ఇప్పుడు నాకు తెలీదు, దాని కొరకు మనం కనిపెడదాం అన్నాడు. కానీ పనికిమాలిన ఏం చేశారండి, 1963లో 2వ రాకడ జరిగిపోయింది, అదిగో మేఘంలో వచ్చేసాడు అన్నాడు. మీకు అర్థమైందా? అది ప్రదర్శన అని చెప్పాడు ఆయన. ముందు ప్రదర్శన అన్నాడు ఆయన. 2వ రాకడకు సంబంధించిన ముందు ప్రదర్శన అన్నాడు బ్రహ్మాం గారు. పరిశుద్ధ పర్వతం మీద జరిగింది, ఇది కూడా ముందు ప్రదర్శనే. కానీ పనికిమాలిన ఏం చేశారండి, అదే 2వ రాకడని చెప్పి కల్పించారు. అబద్ధ సాక్షులు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు 2వ రాకడ విషయంలో. 2వసారి ఆయన ఏం చేస్తాడండి, వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడని. తెల్లవారుజామున నీతిమంతులు రక్షించబడతారు, ఎందుకని ఆయన జాములో వస్తాడని ఉంది. తర్వాత దుష్టులను నాశనం చేస్తాడని, ఆ విధంగా న్యాయాధిపతిగా వస్తాడని, వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడని, ఆయన వేకు నక్షత్రంగా వస్తాడని వాక్యం చెప్తా ఉంది. బ్రహ్మాం గారు ఏమనండి, ఆ పిరమిడ్పై ఆ తలరాయి దావీదు నక్షత్రం అని చెప్పాడు ఆయన నామం. హల్లెలూయా. దావీదు నక్షత్రం అంటే వేకు నక్షత్రం. ఆ 2వ రాకడలో ఆ తలరాయిగా ఆ దావీదు నక్షత్రము పిరమిడ్పై అమర్చబడుతుందని చెప్పాడు. పిల్లరా ఆలోచన చేయండి. అబద్ధ సాక్షులు ఆ విధంగా జరిగిపోయిందన్న. కొంతమంది అబద్ధ సాక్షులు ఉన్నారు. వాళ్ళే ఉంటున్నారండి, మనము ఆల్రెడీ 1000 ఏళ్ల పాలనలో ఉన్నాము, శ్రమకాలం అయిపోయింది. బ్రహ్మాం గారి సంఘాల్లో అలాంటి బోధకులు ఉన్నారు. ఎత్తబాటు జరిగిపోయింది అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మీకు అర్థమైందా? రకరకాలైన బోధలు ఉన్నాయి. కొంతమంది కొనసాగింపు పరిచర్య అని ఉంది. కొంతమంది 7వ దూత తర్వాత తీర్పు ఉంది బైబిల్లో. కానీ కొంతమంది ఏం చెప్తున్నాడు, అబద్ధ సాక్షులు 7వ దూత తర్వాత మళ్ళీ అపోస్తుల్లాగానే బోధ ఉంటుంది. అపోస్తుల కాలంలో ఎలాగ జరిగాయి అలాంటివి జరుగుతాయి. ఇవి 7వ దూత తర్వాత అంటే బ్రహ్మాం గారి తర్వాత కొనసాగింపు పరిచర్యలు ఇంకో గుంపు. ఇలాగ రకరకాల అబద్ధ సాక్షులు ఉన్నారు, రకరకాల బోధకులు ఉన్నారు. ఆ విధంగా అబద్ధ సాక్షులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన త్రోసివేసి, వాళ్ళ హృదయాలు బాగులేదు ఆయనకి, వాళ్ళ సొంత ఆలోచనలు వాక్యానికి అదో ఇదో కలుపుకొని వాళ్ళ సొంత ఊహలతో సొంత తలంపులతో ఏదో ఒకటి కలుపుకొని ఆ విధంగా కొనసాగుతూ ఉన్నారే తప్ప ఏమండి వాళ్ళు సత్యమును ఎరిగిన వారు కాదు. అందుకని ఆయన తలరాయిని వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. ఆ తలరాయనగా ఆ రాజ్యమే, అదే మహిమ. పరిశుద్ధ పర్వతం మీద ఆ రాజ్యాన్ని చూపిస్తాను. నేను ఏం చెప్పాడు చెప్పండి, మహిమను చూపించాను. మహిమని చూపించాడు. మహిమే ఆ రాజ్యం.
కాబట్టి అబద్ధ సాక్షులు ఉన్నారు బ్రహ్నాం గారి సంఘాల్లో, చాలామంది ఉన్నారు. అందువలన రెండవ రాకడ అయిపోయింది, ఇంకేమీ లేదు. బ్రహ్నాం గారి వర్తమానం తర్వాత ఏమీ లేదు, ఏ వర్తమానం ఇక లేదు. బ్రహ్నాం గారు చాలా వర్తమానాలు, ఏమండి, చాలా వర్తమానాలు. రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టుకున్నాం. ఎక్కిరమ్మని స్వరం ఉందని చెప్పాడు, బోర స్వరం ఉందని చెప్పాడు, ప్రధాన దూత శబ్దం ఉందని చెప్పాడు. దాన్ని వదిలేశారు. ఇలాగ కొంతమంది దానికోసం కనిపెడుతున్నాం అంటున్నారు, కనిపెడతా ఉంటారు అంతే. ఆయన కార్యం జరగాల్సిన విధంగా జరిగిపోతాడు. కొంతమంది ఏమంటున్నారండి, వధుల ద్వారా రెండవ రాకడ జరుగుతుంది అన్నారు. అంటే ఏమిటి? 1963 ఆయన వచ్చేసాడు, ఆయన బ్రహ్నాం గారిలోకి వచ్చేసాడు, బ్రహ్నాం గారి ద్వారా ఇప్పుడు సంఘంలోకి విశ్వాసంలోకి వచ్చేసాడు ఆయన. కాబట్టి ఆ రాకడ వధువు ద్వారా జరుగుతూ ఉంది. ఇప్పుడు 5 రకాల పరిచర్య, వధువు పరిచర్య ఆ విధంగా జరుగుతుంది. 10 అబద్ధ సాక్షులు బయలుదేరి చూడండి. సాతాను తెలివిగా రెండవ రాకడని స్త్రీ బోధ కింద మార్చేశాడు. అలాగే అబద్ధ సాక్షులు అనేక మంది బ్రహ్నాం గారి యొక్క పుస్తకాలు చదివి, బ్రహ్నాం గారి యొక్క వర్తమానాలు చదివి, వాళ్ళకి ఆత్మ లేదు, వాళ్ళకి పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు కాదు. పరిశుద్ధాత్మ కలిగితే వాళ్ళకి అర్థమవుతుంది. అందువల్ల బ్రహ్నాం గారి వర్తమానం చదివి ఏదో సొంత ఆలోచన, సొంత ఊహల ప్రకారం నడుచుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు ఒకరికొకరు. కానీ మనం అలా కాదు, ఒక ప్రత్యక్షతతో వెళ్తున్నాం. ఆయన ఒక బయలుపాటు ద్వారా మనము వెళుతూ ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో అబద్ధ సాక్షులు ఉన్నారు. మనం రక్షించిన తర్వాత వాళ్ళని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నాశనం చేస్తాడు. అందుకని నీకు వివేచన ఇచ్చాడు కాబట్టి, అందువలని నిజమైన సత్యవర్తమానం ఏమిదో, అబద్ధ వర్తమానం ఏదో నీవు గ్రహించగలుగుతున్నావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యవర్తమానం ఏదో, నిజమైన వర్తమానం ఏదో నువ్వు గ్రహించగలుగుతున్నది. నీకు ఆయన ఇచ్చినట్టు కృప. ఆ కృప నీ మీద లేదనుకోండి, ఏమైపోతే చెప్పండి? ఆ కృప నీ మీద లేకపోతే అన్నీ ఒకటేలేరా, అన్ని సంఘాలు ఒకటేలేరా అని ఏ సంఘం కనపడితే ఆ సంఘానికి వెళ్ళిపోతాం. అందరు పాస్టర్లు ఒకటేలేరా అని ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గారికి వెళ్తాను. ఒక వారం సతీష్ కుమార్ దగ్గరికి వెళ్తాను, ఒక వారం ఏమో రంజిత్ ఓబిర్ దగ్గరికి వెళ్తాను, ఒక వారం ఏమో ఇలాగ ఇక్కడికి వెళ్తాను అని ఇష్టం వచ్చినట్టు వెళ్ళేదా నేను తెలియక. ఇప్పుడు ఆయన కృప ఏం చేసింది చెప్పండి? మొదటి కృప, కడబడి కృప. ఈ కృప ఏం చేసిందండి? ఆయన దగ్గరికి నిన్ను నడిపించింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎత్తబాటు ఉన్నదని మనం నమ్ముతున్నాం కాబట్టి, భయంకరమైన ఉగ్రత భూమి మీదకు రాబోతున్నదని, ఇది తప్పించుకునే సమయం ఇదని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ వాక్యం కొరకు మనము లోకమును, లోకాశలని, లోక ఆపేక్షల్ని అన్నిటిని కూడా విడిచి, ఐక్య విచారాలు కూడా విడిచిపెట్టేసి, ఏమి తిందునా ఏమి త్రాగుదునా అనే ఆలోచనలు కూడా వదిలిపెట్టేసి మనం ఇప్పుడు ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బ్రహ్నాం గారు అన్నారు, నిజ విశ్వాసి వేషధారులు ఉంటారు. నిజ విశ్వాసి ఏం చేస్తాడనండి? ఎన్ని శోధనలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యముతోనే అలా నిలిచి ఉంటాడు. తుదమట్టుకు కూడా వేషధారి ఏం చేస్తాడనండి? ఏదో ఒక తప్పులు పట్టుకుని ఏమైపోతాడండి? చివరికి ఉగ్రతలో పడిపోతాడు ఉంటాడు ఆయన. అందుకని వేషధారి అంటే ఎవరండి? పరిసయ్యుడు లాంటి వాడు, అబద్ధ సాక్షులు. వాళ్ళు తమకు తాము నీతిమంతులు అనుకుంటారు, తమకు తాము అంతా తెలుసు. బ్రహ్నాం గారి వర్తమానాలను చదివాము, మనకు మంచి జ్ఞానం ఉంది, మాకు ఎవరేం చెప్పక్కర్లేదు, మేము బ్రహ్నాంకి సంబంధించిన వాళ్ళమి, బ్రహ్నాం మేడ్స్ మేము అనుకుంటారు. వాళ్ళు మీకు అర్థమైందా? అందుకని వాళ్ళు పశ్చాత్తాపడరు. మేము నిజమైన వర్తమానంలో ఉన్నాం, మేము చెప్పేది కరెక్టే అని వాళ్ళకి పశ్చాత్తాపం లేకుండా జీవిస్తూ ఉంటారన్నమాట. అందువల్ల వాళ్ళు వేషధారులు. కానీ నీవైతే నిజ విశ్వాసి. నిజ విశ్వాసి ఏం చేస్తాడు చెప్పండి? నా జీవితం ఎలా ఉందా, నేను ఎలా ఉన్నానా అని తను పరిశీలించుకుని వాక్యం విని ఆ వాక్యానికి లోబడి నడుస్తూ ఉంటాడు. అందుకని నిజ విశ్వాసి అతడు
నిజమైన విశ్వాసి అతడు ఏం చేస్తాడంటే ప్రశ్నించడు. ఎందుకు ప్రశ్నించడంటే అతనికి వాక్యం యొక్క బయలుపాటు అర్థమైపోతుంది కాబట్టి. ఆయన హల్లెలూయా. అందుకని బ్రెన్నాం గారు అంటారు నెవిల్ సోదరుడు గురించి. అంటే బ్రెన్నాం గారు ప్రపంచంలో వర్తమానం ప్రకటించడానికి వెళితే ఆ సమయంలో నెవిల్ సోదరుడు అనే ఒక వ్యక్తి ఆ బ్రెన్నాం గారి చర్చిలో వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ నెవిల్ సోదరుడు గురించి చెప్పాడు బ్రెన్నాం గారు. ఏం చెప్పాడనంటే అతడు మొట్టమొదట వాక్యం అర్థమవ్వలేదు, వర్తమానం అర్థమవ్వలేదు, అయినా కానీ ప్రశ్నించలేదంట. నమ్మాడంటే అంతే నిజమే. తర్వాత రాను రాను వర్తమానం అంతా అర్థమైపోయి బయలుపరచబడిందంట. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని నువ్వు కూడా మొదట నీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, ఆయన నమ్ముతూ వచ్చావు. రాను ఏమైపోయింది చెప్పండి, నీకు అర్థమవుతూ వచ్చింది. ప్రశ్నించావేనా? రాను అర్థమవుతా వచ్చింది, తెలుసుకుంటూ వచ్చావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే నిజమైనటువంటి రెండవ రాకడకు సంబంధించిన వర్తమానం కింద మనము ఉన్నాము. కానీ బ్రెన్నాం గారి సంఘాలు చాలామంది అబద్ధ సాక్షులు ఉన్నారు, అబద్ధ బోధలు బోధిస్తూ ఉన్నారు. ఊరిము తుమ్మిము అని రకరకాలుగా బ్రెన్నాం గారు ఇప్పుడు బైబిల్లో ఏదో ఒక మాట పట్టుకుని మత్స్యాల సంఘాల్లో ఎలాగైతే అనేక బోధలు ఉన్నాయో బైబిల్లో ఏదో ఒక మాట పట్టుకొని చాలా సంఘాలు పుట్టుకొచ్చాయి. అలాగే బ్రెన్నాం గారి వర్తమానంలో కూడా ఏదో పుస్తకం నుండి ఏదో ఒక మాట తీసుకుని అదే సిద్ధాంతంగా మరల్చుకొని వాటి గురించి బోధించుకుంటూ పోతున్నారు అనేక మంది. అబద్ధ సాక్షులు వాళ్ళు బోధించేది అబద్ధ సాక్ష్యం. 7వ ముద్ర బ్రెన్నాం గారు నాకు తెలియదు, దాని గురించి నాకు బయలుపరచబడలేదు, నేను దాన్ని వివరించడానికి మాత్రం ప్రయత్నం చేశాను. ఆ రాకడ కొరకు మనం కనిపెడదాం, నమ్మకంగా ఉందాం అని చెప్తే 7వ ముద్ర బయలుపరచబడిందని బయలుదేరారు గుంపు. మీకు అర్థమైందా? 7 ఉరుములు అనగా 7 స్వరములు. అంటే ఒక స్వరములో నుండే 7 స్వరాలు వస్తాయి. అంటే 7 వర్తమానాలు ఉంటాయి దానిలో. అవి మనం చూసాం. రక్షణ, కృప, అంతమును గురించి, ఏమంటే మహిమను గురించి, తీర్పును గురించి, ఆశీర్వాదమును గురించి, స్థిరపరచుట, బలపరచబడుట, ఏమండి పూర్ణులుగా చేయుట, ఇవన్నీ కూడా ఆ బోర స్వరములో ఉన్నాయి. ఎలోహిం బోర స్వరములో ఉన్నాయి. కానీ కొంతమంది అంటే 7 వ్యక్తులు బయలుదేరారు ప్రపంచంలో, అబద్ధ సాక్షులు. అది గర్జించినప్పుడు, ఆర్భటించినప్పుడు, ఆ సింహం యొక్క ఆర్భటించడంలో నుండి, ఆర్భాటం వేరు, ఆర్భటించడం వేరు. ఆర్భాటం అంటే 7వ దూత వర్తమానం. ఆర్భటించడం అంటే గర్జననే ఆర్భటించడం అంటారు. 7 ఉరుములు అంటే 7 ఉరుములు అనగా 7 స్వరములు. 7 అవి ఎత్తబడి విశ్వాసం ఇచ్చే స్వరాలు అన్నాడు ఆయన నామం. అంటే 7 ఉరుములు, ఒక ఉరుములో నుండే 7 ఉరుములు వచ్చాయి. ఆ 7 ఉరుములు ఏం చేస్తున్నాయి? రెండవసారి ఆయన ఎందుకు వచ్చాడో బయలుపరుస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. రెండవసారి ఆయన ఎందుకు వచ్చాడో 7 ఉరుములు బయలుపరుస్తూ ఉన్నాయి. కానీ ఈనాడు అబద్ధ సాక్షులు మత్స్యా సంఘాల్లో ఉన్నారు, బ్రెన్నాం గారి సంఘాల్లో కూడా అబద్ధ సాక్షులు ఉన్నారు. అందుకని అబద్ధ సాక్షులని అబద్ధ సంఘమే, అబద్ధ వధువే నమ్ముతుంది. నిజమైనటువంటి ఆ యొక్క సత్య సాక్ష్యమును నిజమైన వధువు మాత్రమే నమ్ముతుంది. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా ప్రార్థన చేయండి. ఈ యొక్క వర్తమాన ప్రపంచంలో ఉన్న వధువు దగ్గరికి వెళ్ళాలి. ప్రపంచంలో వధువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన మీద ఏ నేరము మోపబడదు. రేపు ఎవరు కూడా మాకు ఇది చెప్పలేదు, అది చెప్పలేదు, మాకు ఈ రెండవ రాకూడదని ఎవరు మాకు చెప్పలేదు అని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా, వధువు సంఘాల్లో ఉన్న ఏ ఒక్కరు కూడా మన మీద నేరస్థాపన చేయకుండా ఉన్న నిమిత్తమై మనం ఈ వర్తమానముని మనం ప్రపంచ దేశాలకు మనం పంపుతూ ఉన్నాం పిల్లలు. అలాగే మన తెలుగులో, మన ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వధువు సంఘాల్లో వాళ్ళు చదువుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క తీర్పు వర్తమానము ప్రపంచంలోని వధువు సంఘాల దగ్గరికి వెళ్ళినట్లు ప్రార్థన చేయండి. అలాగే ఆంటీ గారి గురించి ప్రార్థన చేయండి. అలాగే ఆ యొక్క దానియేలు అనగా అఖిల్ తన గురించి కూడా ప్రార్థన చేయండి. ఆ దూర ప్రాంతంలో యొక్క బిడ్డలందరి గురించి కూడా
ఆ యొక్క ఇజ్రాపాల్ గురించి, అలాగే పావని గారి గురించి, అలాగే ఆ ప్రమేల, అలాగే దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలందరి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రపంచంలో వధువు గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రపంచ దేశాలు, ఎందుకనంటే ఎత్తబాటు అనేది విశ్వవ్యాప్తంగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వధువు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉంటాయో వాళ్ళు ఎత్తబడతారు. కాబట్టి పిల్లారా, ప్రపంచంలో వధువు దగ్గరికి వాక్యం వెళ్ళేలాగా, ఆ ప్రపంచంలో గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వారి వర్తమానం పట్టుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మందిరం విషయం కూడా మీరు ప్రార్థన చేయండి.